చాలా అరుదుగా కొంతమంది దర్శకులు సైన్మాని కొత్త పాయింట్‌లో చూపించడమే గాకుండా, కమర్షియల్ మీటర్‌లో చూపిస్తుంటా ప్రేక్షకాదరణ పొందుతుంటారు. ఇప్పుడు గసువంటి కోలకొచ్చే సైన్మానే మన అప్పట్లో వచ్చిన 'గజిని' సైన్మా అని చెప్పుకోవచ్చు. గిప్పుడు 'గజిని' సైన్మా గిట్లా పూర్తి స్థాయిలో కొత్త కథతో పాటుగా కమర్షియల్ మీటర్‌లను నడిపించి ఘన విజయం సాధించిండు దర్శకుడు మురుగదాసు. ఇప్పుడు గసువంటి సైన్మానే ఇలా విడుదలైందంట. గదే 'సరిపోద శనివారం'. ఇక ఈ సినిమాతో పోల్చుకుంటే గిట్లా గదే తీరులా ఉంటదంట కమర్షియల్ మీటర్లతోని. ఇక మళ్ళా ఈ సినిమా ముచ్చటకొస్తే గినక 'నా పేరు సూర్య', 'డియర్ కామ్రేడ్', 'అర్జున్ రెడ్డి' వంటి సినిమాలల్లా హీరోకు శానా కోపం ఉంటది. ఇప్పుడు 'సరిపోద శనివారం' గిట్లా హీరోకు గదే సమస్య ఉంటదంట. ఇక ఆ పాత్రకున్న కోపం ఎనకాల కారణం ఏంది అనేది పక్కకు పెడితే గిట్లా ఆ ట్విస్ట్ మాత్రం శానా ప్రత్యేకంగా నిలబడతదంట. ఇక కాకపోతే ఏదైతే హీరో పాత్ర అమ్మ కోసం ఇచ్చిన మాట కోసము ఇక 6 రోజులు కోపం అణిసిపెట్టుకొని ఇక ఏడో రోజు చూపిస్తాడు చూడురి. ఇక గట్ల చెలరేగిపోయే హీరో కథనే ఇదంట. మొత్తం మీద చూసుకుంటే ఇక ఆ పాత్రలల్లా కొంచెం వినోదాత్మకరమైన పాత్రలైతే కనబడవు. కానీ గిందులో మాత్రం గీడ గిమ్మిక్ ఏందనంటే 'సరిపోదా శనివారం' సినిమాల నాని పాత్ర జరంతా వినోదాత్మకంగా చూపించడమే గాకుండా, కథ డ్రామాతో కూడుకున్న అసలు ఉర్రూతలూగించేటట్టుగా సైన్మా చూపించడంలా మంచిగా సమర్థవంతుడుగా దర్శకుడు నిలిచిండనే చెప్పుకోవాలి. ఇక మళ్ళా ఆరంభంలోనే జనాల్ని సీట్లలో కూసోబెట్టేటందుకు మంచి ప్రయత్నమే చేసిండంట వివేకాత్రేయ. ఇక ఏదైతే ఆరంభంలో సీన్ ఉంటదో ఇక అమ్మకిచ్చిన మాట ఇక అది శానా ఎమోషనల్‌గా, శానా బలంగా చూపించడంతోని ఇక ఆడికెళ్ళి తర్వాత ఏమైతది అనే ఉద్రుకతతో ఈ ఆడియన్స్ చూసేటట్టుగా ఉన్నదంట. ఇక మొత్తం మీద చూసుకుంటే గిట్లా మంచి పాయింట్‌తోని చెలరేగిపోయేటట్టుగా చూపించుడు అంటే కత్తి మీద సాము లాంటిది. మరి గంత తేలిక గిట్ల గాదు. కానీ దర్శకుడు మాత్రం గది మంచిగా చూపించిండు అనే మాట అయితే ఇనబడుతున్నది. ఇక పోను పోను విలన్‌కి, హీరోకి మధ్య జరిగే సంఘర్షణ ఉంటది చూడుర్రి. గాడ అసలు ఊపందుకుంటదంట. ఇక ఇంటర్వెల్ బ్యాంగు గూస్ పింపుల్స్ వచ్చేటట్టుగా ప్రేక్షకులని ఎగిరి గంతేసేటట్టుగా ఉంటదంట. మళ్ళీ ఎప్పుడైతే చానా సైన్మాలలో ద్వితీయార్ధంలా నెమ్మదించిపోయి మస్తుగా సాగతీతగా అనిపిస్తాయి. కానీ ఈడ మాత్రం ద్వితీయార్ధంలో 40 నిమిషాల పాటుగా ప్రేక్షకులను ఉర్రూతలూగించేటట్టుగా రేసు గుర్రం లెక్క పరిగెత్తిస్తదంట కథ ప్రకారంగా. ఇక కథ ద్వితీయార్ధంలా జరంతా క్లైమాక్స్ విషయంలా, ఆరంభం విషయంలా కొంచెం సాగతీతగా అనిపించడమే సమస్య అని చెప్పుకోవచ్చు. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే గినక ఎవలైతే నాని పాత్ర చేసిండ్రో ఇక నాని సూర్య పాత్రలో ఒదిగిపోయిండనే చెప్పుకోవాలి. గటు క్లాసు, గటు మాసు మిక్స్ చేయకుండా సూర్నికే క్లాస్ లెక్క కనిపించుకుంటేనే మాస్ పాత్రల తనదైన శైలిలా ఆకట్టుకున్నాడు. అంతేకాదు వీలైనంత వరకు శాంతంగా ఉండి ఇక ఒక్కరోజు కావాల్సినంత ఉగ్ర రూపం చూపించగలిగి మంచిగా వండించగలిగిండు గా పాత్ర. అంతేకాకుండా ఎస్‌జే సూర్య పాత్ర గినక అసలు నానిని డామినేట్ చేసే విధంగా అసలు ఈయన గురించి ఏం చెప్పాలి చెప్పురి. ఇక ఒక విచిత్రమైన పాత్రతోని సైకో పాత్ర ఇయ్యడం వల్ల ఆయన ఈ పాత్రలో చెలరేగిపోయిండంట. నానికి సైతం పోటీ అందించే విధంగా ఇక ఈయననే గుర్తింపు తెచ్చుకునే లెక్క ఉన్నాడు అనంటే అతిశయోక్తి లేదు అని అంటుర్రు. ఇక ఇది చూసిర్రా ఇక ఆడియన్స్‌ని మంచిగా ఆకట్టుకునే విధంగా ఆయన ఆ పాత్ర అంత లెక్క వండించగలిగిండంటే ఇక నమ్మశక్యంగా లేదు కాదు. ఇక అంత మంచిగా చేసిండంట. ఇక సాంకేతిక వర్గం చూసుకుంటే గిట్లా మ్యూజిక్ పాటలు చాలా తక్కువ ఉండేసరికి జరంతా సాగతీతంగా అనిపించాయి. కానీ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉన్నదో గది గిట్లా అసలు మోత మోగించిందంట. ఏవైతే హీరో ఎలివేషన్‌లు వీళ్ళిద్దరికి మధ్యల పోరు జరుగుతదో ఆడికెళ్ళి ఫైట్‌ల సీన్‌లల్ల గిట్లా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేటట్టు కొట్టిండంట. మంచి సౌండ్ వచ్చేటట్టుగానే గట్టిగా ఇనబడ్డదంట. మళ్ళా ముచ్చట పక్కకు పెడితే ఇక చేసిన నటీనటులందరూ మంచిగా మెప్పించగలిగిండంట. మొత్తం మీద వివేకాత్రేయ గురించి చెప్పుకోవాల్సిన పనైతే ఉన్నది. ఎందుకనంటే ఈయన కొన్ని క్లాస్ చిత్రాలు చేసిర్రు, మాస్ చిత్రాలు చేసిర్రు. కానీ గిప్పుడు మిక్స్ అయ్యి చేసిన చిత్రాలకు మాత్రం ఈయనకి మంచి పేరు వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకనంటే మంచిగా హీరో పాత్రలు గాని అన్ని పాత్రలని సరైన ఇదిలా డిజైన్ చేసి ఇక ఆటికి తగ్గట్టుగానే మంచి డ్రామాని వండించగలిగే కథని తీసుకొని ఒక కొత్త పాయింట్‌తోని మంచిగా ఈయన వండించగలిగిండు. ఇక చూసిర్రా ఇక అసలు కొంచెం సాగతీతగా అనిపించడమే తప్ప ఇక దాన్ని మరిచేటట్టుగా సానా సన్నివేశాలు ఉన్నాయి గనక ఈయన పనితనంలా అసలు పేరు పెట్టేటట్టే లేదు. ఇక మొత్తం మీద 'సరిపోదా శనివారం' వినోదము సరిపోయింది అనేటట్టుగా ఉన్నది. మీరు ఇట్లా సినిమా చూసిర్రా?
ఇక చూస్తే కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.